చేరుకోడు వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మంచిది. మనం వాక్య భాగంలోకి వెళదాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. సమయం చాలా విలువైన సమయం. వాస్తవంగా రాత్రి వేళ ఉన్న వాతావరణానికి ఇప్పుడున్న వాతావరణానికి ఎంత వ్యత్యాసం. దేవుడు ఆయన్ని ఘనపరచుకోవడానికి, ఆయన్ని మహింపరచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి వాతావరణం కొరకు మరొకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం ప్రతి వారం ఈ కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది కంప్లీట్ అయ్యేదాకా ఆదివారం ఈ కీర్తన ధ్యానం మాత్రమే కొనసాగుతుంది. అది గుర్తుంచుకోండి. కీర్తన భాగం అయిపోయిన తర్వాత ప్రభు మనల్ని నడిపించినట్లుగా ముందుకు వెళ్దాం. చాలా ప్రతి వారం కూడా అరుదైన అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. విశ్వాసి తన జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో భక్తుల అనుభవాలను మనకు చూపిస్తూ దేవుడు నడిపిస్తున్నాడు ముందుకు. ఈ కీర్తన కూడా దావీదు కీర్తనే, యాత్రా కీర్తన. ఈ కీర్తనలో మనం కొన్ని భాగాలు గమనిస్తాం. మొదటి 2 వచనాల్లో మొదటి మాటను చదువుతున్నాను, అందరూ చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. వాక్య భాగాన్ని మీరు గమనించారా? నేను మళ్ళా చదువుతున్నాను, చూడండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు అంటే దేవుని పిల్లలైన వీరు చెరలోకి వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా రాయబడింది. వాళ్ళు మరలా తిరిగి సియోనుకు వచ్చినట్లుగా రాయబడింది. ఈ మాటలు గమనించాలి. వీళ్ళు దేవుని పిల్లలే. ఇశ్రాయేలీలు అంటేనే విమోచింపబడిన వారు, ఇశ్రాయేలీలు అంటేనే ఆశీర్వదించబడిన వారు. దేవుడు కోరుకున్న జనాంగం ఇశ్రాయేలీలు. అయినా వాళ్ళు చెరలోకి వెళ్ళినట్టుగా రాయబడింది అక్కడ. మీరు గమనించారా? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఒకప్పుడు సియోనులో ఉన్నవారు ఇప్పుడు సియోనులో లేరు, చెరకు వెళ్ళారు. ఆ చెరలో నుండి తిరిగి మరలా సియోనుకు రప్పించాడు. ఎందుకు సియోనులో ఉండాల్సిన వాళ్ళు చెరకు వెళ్ళారు అనేది మనం ఆలోచించాలి. సియోనులో ఉండాల్సిన వాళ్ళు, సియోనులో నిత్య సంతోషం ఉంటుంది, సియోనులో దేవుని సన్నిధానం ఉంటుంది, సియోనులో ఆరాధన ఉంటుంది, సియోనులో నిత్యము దేవుని కనుదృష్టి, దేవుని ఆత్మ సంచారం ఉంటుంది, దేవుని ఉన్నతమైన నడిపింపు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది సియోనులో, దేవుని పరిశుద్ధ సహవాసం ఉంటుంది సియోనులో. అలాంటి సియోనులో నుండి విమోచింపబడిన ప్రజలైన వీరు ఎందుకు చెరలోనికి వెళ్ళారు? ఎందుకు వాళ్ళు చెరపట్టబడ్డారు? చెరపట్టబడిన తర్వాత చెరకాలాన్ని ముగించుకొని మరలా అక్కడ రాయబడిన మాట మీరు గమనించారా? యెహోవా చెరలో నుండి వారిని రప్పించినప్పుడు దేవుడే మళ్ళా వాళ్ళని ఆ చెర నుంచి విడిపించి మరలా సియోనుకు తీసుకువచ్చాడని. అప్పుడు దాకా వారున్న పరిస్థితులను మీకు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చెర సంబంధమైన జీవితం చాలా అవమానకరమైంది, చాలా దుఃఖకరమైంది. ఎందువల్ల అంటే పురుషులందరినీ చంపేసేవాళ్ళు యుద్ధంలో, స్త్రీలందరినీ పట్టుకొని వెళ్ళేవారు. దాంట్లో యువతులని లేకపోతే ముసలివారని కనికరం చూడకుండా ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపేసేవాళ్ళు, ఎవరిని వధ చేయాలనుకుంటే వధ చేసేవాళ్ళు, ఎవరిని అవమానపరచాలనుకుంటే, ఎవరిని చెరచాలనుకుంటే వాళ్ళని చెరిచేవారు. ఎవరైతే చెరపట్టుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు అవమానపరిచేవారు, ఎవరు దొరికారో వాళ్ళని. కానీ దేవుని ప్రజలైన వీళ్ళు దొరికారు. వాళ్ళని శత్రువులు చెర తీసుకొని పోయారు. సియోనులో ఉండాల్సిన వీరు ఇప్పుడు చెరసాలలో ఉన్నారు, చెరలో ఉన్నారు, చెర సంబంధమైన బానిస జీవితంలో ఉన్నారు.
మరలా దేవుడు వారిని ప్రేరేపించి అక్కడి నుంచి మరలా తీసుకొచ్చినట్టుగా మనం చదువుతున్నాం. అప్పుడు 2వ వచనం ప్రారంభం, మనము కలకనిన వారి బలే ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. స్తోత్రం చెప్పండి. తర్వాత అంటున్నాడు, మన నాలుక ఆనందగానము చేసెను. అప్పుడు దాకా వాళ్ళ జీవితంలో నోట్లో నవ్వు లేదు, వాళ్ళ నాలుకలో ఆనందగానం అనేటువంటిది లేదు. పెండ్లి పాటలు లేవు. ఇప్పుడు మనోళ్ళు ఇల్లు తిరిగి పాటలు పాడుతున్నారా? పెండ్లి పాటలు పాడేవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు పాడడానికి ఒక బృందం ఉంటారు. ఏ పాటలు పాడడానికి? పెండ్లి పాటలు పాడడానికి ఒక బృందం ఉంటుంది అనమాట. మా ఊర్లో ఎల్లమ్మ బ్యాచ్ ఉంటుంది అనమాట. ఆమెకు ఒక బృందం ఉంటుంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళినా మైక్ ఇస్తే ఆమె పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె వాళ్ళు కత్తిమ వాళ్ళు వంతు పలుకుతూ ఉంటారు. అవి పెళ్లి పాటలు అంటారు. ఇశ్రాయేలీలకి చెర సంబంధమైన జీవితంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి పాటలు లేవు, ఆనందగానం లేదు, దుఃఖం, ఏడుపు, వేదన, అవమానం, నిత్య రోదన, ఎక్కడ చూసినా ఘోష, ఎక్కడ చూసినా బాధ. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకు? సియోనులో ఉండవలసిన వారు, ఆనందగానం చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ నోట్లిండా నవ్వుండాల్సినటువంటి వారు ఎందుకు చెర సంబంధమైన జీవితంలోకి వెళ్ళారు? నా వైపు చూడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కీర్తనలు చాలాసార్లు చదివాం. చాలాసార్లు ప్రభు వాళ్ళని ప్రేమించి వాళ్ళ మీదకి రావాల్సిన శిక్ష రాకుండా చేసిన వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు విధేయత చూపలేదు. వాళ్ళు అవిధేయులు అవ్వడమే కాకుండా దేవుని మీద తిరగబడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడే శత్రువులను పిలిచి ఆ శత్రువులకు వాళ్ళని అప్పగించాడు. అప్పుడు శత్రువులు సియోనులో ఉన్నటువంటి వారిని చెరపట్టి తీసుకొని వెళ్ళారు. 1-2 మాటలు చెప్తాను, త్వరగా మీరు చదవడానికి చూడడానికి ఇష్టపడండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడాలి. దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయం, దినవృత్తాంతముల చివరి 2వ గ్రంథంలో చివరి అధ్యాయంలోకి రండి. ఒక మాట మీరు చదవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 36వ అధ్యాయం, చివరి అధ్యాయం అంటే 36వ అధ్యాయం. దయచేసి అందరూ చూడండి. 11వ వచనం, సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతను తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక తను తాను తగ్గించుకొనక ఉండెను. 13, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. ఈ మాటలు చూసారా, గమనించారా? మొదటి దాంట్లో 12వ వచనంలో చెడు నడత నడిచారు. తర్వాత 12వ వచనం చివరి భాగంలో యెహోవా మాట వినలేదు, దేవుని సేవకుని మాట వినలేదు. తర్వాత 12వ వచనం 3వ భాగంలో తమ తాను తగ్గించుకొనని వారుగా ఉన్నారు. 13వ వచనంలోకి వచ్చేతలకే తిరుగుబాటు చేశారు. తర్వాత మొండితనం వహించారు. తర్వాత చివరి మాట అంటే 13వ వచనంలో చివరి భాగం, వారి మనస్సును ఏం చేసుకున్నారంటే కఠినపరుచుకున్నారు. అంత మాత్రమే కాదు, 14వ వచనం, ఇదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనముల యందును తన నివాస స్థలమునందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడలేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు
ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచును రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఇది కారణం. అప్పుడు దాకా సహించాడు, అప్పుడు దాకా భరించాడు వాళ్ళని. అయినా దేవుని కోపం వాళ్ళ మీదకి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు లోబడక తిరగబడి కఠినపరుచుకొని హృదయాలను దేవుని మాటకు కానీ దేవుని సేవకుల మాటకు కానీ వాళ్ళ అవిధేయత చూపి విధేయులు కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి మొండితనాన్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి దేవుని కోపం అంట నివారింపశక్యం కాకుండా, అంటే ఏం చేసినా పరిష్కారం కాకుండా అంత కోపంగా వచ్చేసింది ఆయన కోపం. అప్పుడు శత్రురాజులను పిలిచాడు దేవుడు. మీరు 17 చదివితే, అప్పుడు ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెండ్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. 18 మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిది దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. తర్వాత 19లో ప్రాకారాలు పడగొట్టి అగ్ని చేత ఆ సియోను పట్టణాన్ని ఏం చేశాడంటే కాల్చివేసేసాడు. అంటే సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు సియోను. ఎంత ఆనందంగా ఉండాల్సిన సియోను. సియోను అంటే దేవుని సన్నిధి అని చెప్పాను. దేవుని ఆశీర్వాదం ఉన్న ప్రదేశం, దేవుడు ఎన్నుకున్న ప్రదేశం. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, బుద్ధిపాలైపోయింది. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న అందరినీ కూడా ఎంతవరకు సాధ్యమైతే అందరినీ కత్తివాత నాశనం చేసి వాళ్ళల్లో బలవంతులైన వారిని శత్రురాజులు చెర తీసుకొని పోయారు. వేల సంఖ్యలో తీసుకొని పోయారు. ఇశ్రాయేలీలు యూదులు 2 రకాలైన ప్రజలను కూడా మరి దేవుడు చెరకు అప్పగించాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథంలో 15వ అధ్యాయం అందరూ చూడండి. 27వ వచనం నుండి లేకపోతే 29వ వచనం నుండి. ఇశ్రాయేల్ రాజైన పెహాకు దినముల్లో అషూరా రాజైన తిగ్లత్పిలేసర్ వచ్చి ఈ యోను పట్టణమును, అబెల్ మాయికా పట్టణమును, మనో యహో అను పట్టణమును, కెదేషు పట్టణమును, ఆసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలలియా దేశమును, నప్తాలి దేశమును పట్టుకొని అచ్చటనున్న వారిని అషూరు దేశమునకు చెర తీసుకో. ఇది ఇశ్రాయేలీల యొక్క చెర. ఇది ఇశ్రాయేలు రెహబాగ్ కాలానికి వచ్చి తలకే 2 రకాలైన వర్గాలు అయిపోయారు. కారణం ఏంటంటే రాజ్యం చేల్చబడింది. ఈ రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది. యెరోబాము వచ్చి 12 గోత్రాలు తీసుకొని, ఈ రెహబాము అనే వ్యక్తి 10 గోత్రాలు తీసుకొని, యెరోబాము 2 గోత్రాలు మాత్రమే మరి ఈ యోధారాజు అయినటువంటి రెహబాంకి ఇవ్వబడ్డాయి. ప్రియులరా, ఈ రాజ్యం 2 వేరైపోయింది. ప్రియులరా, ఇశ్రాయేల్ రాజ్యం ఒకటైంది, అలాగే యూదా రాజ్యం ఒకటైంది. ఇప్పుడు మొదట ఈ తిగ్లత్పిలేసర్ వచ్చి ఈ ఇశ్రాయేలీలను చెర తీసుకొని పోయాడు. తర్వాత నెబుకద్నెజరు వచ్చి యూదులను చెర తీసుకొని పోయాడు. అక్కడే వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. వాక్య భాగం చూడటానికి చదవడానికి మీరు ఇష్టపడండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో యెహోయాకీన్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో మరి నెబుకద్నెజరు ఆ దేశం మీదకి దండెత్తొచ్చాడు. దయచేసి 14
14వ వచనం, అదియుగాక అతడు ఆ దేశపు జనులందరిలో అతి బేదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణములో అన్నిటిలోనూ అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయాను. అతడు యెహోయాకీనును రాజును అతని తల్లిని రాజు యొక్క భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయాను. 7,000 మంది పరాక్రమశాలులు, 1000 మంది కంసాలు వారు, కమ్మరివారు, యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని పోయాను. గమనించారా ప్రియులరా? అటు ఇశ్రాయేలీలు, ఇటు యూదావారు కూడా చెరపట్టబడిన సందర్భం. కారణం ఏంటంటే నేను ఇందాక చదివించాను, దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయంలో ఇశ్రాయేలీలు మరి దేవునికి విరోధంగా నడవడం, ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేయడం, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం, తిరుగుబాటు చేయడం, మనస్సును కఠినపరుచుకోవడం, దేవుని మాటకు లోబడకపోవడం, చాలా విచారకరమైన కార్యాలు వాళ్ళు చేశారు. అందుచేత దేవుడే వాళ్ళని శత్రురాజులకి అప్పగించేశాడు. ఇప్పుడు సియోను ఏం చేయబడిందంటే సమూల ప్రాకారాలతో కూడా పడగొట్టబడింది. దానిని అగ్ని చేత ముట్టించి దాన్ని కాల్చివేయటం జరిగింది. నెబుకద్నెజరు రాజు వచ్చి యువతులు, ముసలివారు, తలనెరిసిన వారు అని చూడకుండా అందరినీ కత్తివాత నాశనం చేశాడు. బలవంతులైన వారు, శక్తివంతులైన వారు, ధీరులు అనుకున్న వాళ్ళు, బలవంతులు, యుద్ధంలో ఆరితేరిన వారు అనుకున్న వాళ్ళందరినీ దాదాపు కొన్ని 1,000 మందిని, లక్షల మందిని పట్టుకొని పోయారన్నమాట. చెర తీసుకొని పోయారు. అటు ఇశ్రాయేలీలు అలాగే ఇటు యూదా ప్రజలు కూడా చెరగొని పోబడ్డారు. ఇప్పుడు యెరూషలేము ఎలాగైపోయిందంటే పాడు దెబ్బ. చెప్పండి, ఏ దెబ్బ? పాడు దెబ్బ. ఎంత ఆనందం ఉంటుంది అక్కడ చెప్పండి, ఎంత సంతోషం ఉంటుంది ఇప్పుడు చెప్పండి అక్కడ. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలీలకు ఎందుకు వచ్చినాయి అంటే, మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇది మనకు సందర్భం, మనకు అవసరమా అంటే చాలా అవసరం. ఇశ్రాయేలీలు ఎప్పుడు తిరుగుబాటు చేసి దేవుని మాట వినక చెరపట్టబడ్డారో మన జీవితాలు కూడా దీన్ని అన్వయించుకోవాలి. మనం కూడా అంతే. ఎప్పుడు దేవుని మాట వినమో, దేవుని వాక్యానికి మనం చెవియొగ్గమో, ఆయన మాటకు ఎప్పుడు మనం లోబడడం మానేస్తామో ఆటోమేటిక్గా మనం సాతాను చెరలోకి వెళ్తామని గుర్తుపెట్టుకోవాలి. అపవాది నిన్ను బంధిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అలా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంతోషం అనేది లేదు, వాళ్ళ నోట్లో నవ్వు లేదు, వాళ్ళ నాలుక ఆనందగానం చేయడం అనేటువంటిది మరిచిపోయింది. అక్కడ రాయబడింది, వాళ్ళు సియోనులోకి మరలా తిరిగి వచ్చిన తర్వాత అంట వాళ్ళ నోట్లోకి నవ్వు వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. మళ్ళా తిరిగి మన జీవితంలోకి ఆనందం రావాలి అంటే ఏ పాప సంబంధమైన చెరలోకి బానిసగా నువ్వు వెళ్ళావో దాంట్లో నుంచి మళ్ళా నువ్వు బయటికి రావాలి. అప్పుడే నీకు సంతోషం, అప్పుడే నీ కుటుంబానికి సంతోషం, అప్పుడే నీ వ్యక్తిగత జీవితానికి సంతోషం. అప్పటిదాకా నీ నోట్లో నవ్వు ఉండదు, అప్పుడు దాకా నీ జీవితంలో సంతోషం ఉండదు. నువ్వు అనుకుంటావేమో కానీ అది అసలు సంతోషమే కాదు ప్రియులరా. మళ్ళా వాళ్ళు చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నోట్లోకి ఏమొచ్చిందంటే నవ్వు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు కదా సంతోషం. వీళ్ళు దేవుని పిల్లలే అయినా తొలగిపోయారు, వీళ్ళు విమోచింపబడిన వారే అయినా తొలగిపోయారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారే అయినా తొలగిపోయారు. మనం రక్షింపబడిన వారం అయితే అవ్వచ్చు, మనం బాప్తిసం పొందిన వారంగా చెప్పుకుంటుండొచ్చు, మనం ఆరాధనలో కూడా పాల్గొంటుండొచ్చు. కానీ నీలో ఏ తిరుగుబాటుతనం, ఏ పాపం, ఏ అవిధేయత ఉందో, వాక్యానికి విరోధమైన జీవితం, అది నిన్ను మరలా ఎక్కడికి తీసుకువెళ్తుందంటే చెరలోకి తీసుకువెళ్తుంది, పాప సంబంధమైన బానిసత్వంలోకి తీసుకువెళ్తుంది. మళ్ళా అక్కడి నుంచి నువ్వు కంబ్యాక్ అయితేనే, తిరిగితేనే మరలా నీకు సంతోషం, మరలా నీకు ఆనందం, మరలా నీకు ఆనందగానం అనేటువంటిది మనం మన జీవితాల్లో చూడగలం. ఇశ్రాయేలీలకు అంత దుఃఖం ఎదురవడానికి కారణం ఏంటంటే వాళ్ళని దేవుడే అప్పగించాడు శత్రువుకి.
ప్రియులరా, వాళ్ళు అలా చేయడానికి కారణం ప్రియులరా, దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడే వాళ్ళని స్వయంగా అప్పగించేశాడు. వాళ్ళ మనసు కఠినపరుచుకున్నారు, మొండి చేసుకున్నారు, తిరగబడ్డారు. అది వాళ్ళని దేవునికి దూరంగా, దేవుని సన్నిధానానికి దూరంగా వాళ్ళని తరిమేసింది. అయినా ఒక మాట చెప్తాను, దేవుడు చాలా ప్రేమగల దేవుడు. ఎందుకంటే మనం చాలాసార్లు అవిధేయులం అవుతున్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టుగా మనం చూడం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల జీవితంలో అదే జరుగుతుంది. ఒకానొక సందర్భంలో దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేశాడు, ప్రభువా, ఎవరైనా నీ ప్రజలు పాపం చేస్తే వాళ్ళను నువ్వు శత్రురాజులకు అప్పగించినప్పుడు, వాళ్ళు శత్రురాజుల చేత చెరగొని పోబడినప్పుడు శత్రు దేశంలో ఉండి అక్కడ తగ్గించుకొని, చెప్పండి, అక్కడికి వెళ్ళి అక్కడ బాధ అనుభవించిన తర్వాత వాళ్ళకి ఎదురైన బాధను బట్టి శిక్ష అనుభవిస్తున్నప్పుడైనా తగ్గించుకొని గుణపడి, ఏం పడి, సహజంగా అన్ని బాగుంటే మనకి ఇవన్నీ జ్ఞాపకం రావు. కొన్ని సంభవించినప్పుడు తప్పకుండా కుదురుబాటు అవుతాం మనం. ఎట్లా చెప్పాలి మీకు, నేను అర్థం కావట్లేదు. 4 దన్నితే గుణం కుదురుద్ది అంటారు కొంతమందికి, అట్టొస్తుంది కొంతమందికి. అట్లాగే దేవుడు కూడా వీళ్ళని ఏ పరిస్థితుల్లో వాళ్ళకి బుద్ధి వస్తుందో ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాడు అనమాట. కొన్ని పరిస్థితుల్లోకి వెళితే తప్ప మన జ్ఞానం రాదు. వాళ్ళని అలా అప్పగించాడు. అయినా కూడా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అలా అప్పగించాడు. కానీ నేను వాళ్ళకి అప్పగించానని వాళ్ళని వదిలిపెట్టలేదు. ప్రార్థన చేశాడు సొలొమోను. ఏమనంటే, అలాగా వాళ్ళు చెరగపోతే అక్కడుండి వాళ్ళు కానీ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే, ప్రభువా, వాళ్ళు చేసిన ప్రార్థనను ఆలకించి వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ చెరలో నుంచి మరలా నువ్వు వారిని బయటికి తీసుకొచ్చుదువుగాక అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ అలా ఆమేన్ అని చెప్పి దేవుని నడిపింపును కోరుకున్నారు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని, చదవాలని నేను మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, వాక్యం చదవగలిగిన వాళ్ళు 8-9 అధ్యాయాలు, 2 దినవృత్తాంతాల గ్రంథంలో 8-9 అధ్యాయాలు అన్ని విషయాలు ఉంటాయి. దీంట్లో ఒక వచనం చదువుతున్నాను, అందరూ మీరు చూడండి దయచేసి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు జాగ్రత్తగా మీరు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 7వ అధ్యాయం కూడా చూడండి, అలాగే 6వ అధ్యాయం కూడా చూడండి. వీటన్నిటిలో సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు చేసిన ప్రార్థనలో భాగాలు ఉంటాయి. అనేక అంశాలు ఆయన ప్రార్థన చేశాడు. మీరు 6వ అధ్యాయం దాదాపుగా ప్రారంభం నుండి 13వ వచనంలో తాను మోకరించి ఆ చప్పరం దగ్గర ప్రార్థన చేస్తాడు అన్నమాట. అలాగా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ 13 చివరి భాగంలో ఉంటుంది. జనులందరూ, ఇశ్రాయేలీయులందరూ ఎదుట మోకాళ్ళు నీ చేతుల ఆకాశము చట్టు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. అలాగా ఆ ప్రార్థన అడుగుతూ వచ్చాడు, వేడుకుంటూ వచ్చాడు. దాంట్లో వర్షం కురవకపోయినా, వాళ్ళకి ఏదన్నా తెగులు వచ్చినా, ఆకాశం మూయబడినా, వాళ్ళకి ఏదన్నా కరువు సంభవించినా, శత్రువులు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినా, వీటన్నిటిలో సహాయం చేయి ప్రభువా, వాళ్ళు నీ వైపు తిరిగితే అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయంలో 36వ వచనం. 6వ అధ్యాయం 36వ వచనం. పాపము చేయని వాడెవడు లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు గాని సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా. చూడండి, ఎందుకు కారణం చెప్పండి. కారణం చెప్తున్నాడు ఇక్కడ, మీరు గమనించారా? 36 మళ్ళా చదువుతున్నాను, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. ఆ మాటలు మీరు పట్టుకోవాలి. పాపము చేయని వాడు లేడు, ఎవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి. దేవుని ఆగ్రహం ఈ మనుషుల మీదకి ఎందుకు వచ్చింది? దేవుని ఆగ్రహం తన ప్రజల మీదకి ఎందుకు వచ్చింది? సియోనులో ఉండాల్సిన వాళ్ళు చెరకు ఎందుకు వెళ్ళారనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సొలొమోను ఎప్పుడో ప్రార్థన చేశాడు, ప్రభువా, నీ ప్రజలైనా కూడా
ఒకవేళ వాళ్ళని ఆగ్రహించి వాళ్ళని కానీ శత్రువుల చేతికి అప్పగిస్తే, ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? వాక్యం చెప్తుంది, వారు పాపము చేసిన దానిని బట్టి, వారు చేసిన తిరుగుబాటును బట్టి, వారు చూపిన మొండితనాన్ని బట్టి, వారు చూపిన అవిధేయతను బట్టి వారిని నువ్వు శత్రువులకు అప్పగిస్తే, ఆ శత్రువులు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ వారి దేశాలకు కానీ వాళ్ళని చెరపట్టుకొని తీసుకొని పోగా. 37 అందరూ చూడండి, వారు చెరకపోయిన దేశమందు, ఈ మాటలు పట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. వాళ్ళు ఏ దేశానికైతే చెరగొని పోబడ్డారో, చెరగపోయిన ఆ దేశమందు ఒకటి బుద్ధి తెచ్చుకొని, రెండవది మనస్సు తిప్పుకొని, మూడవది మేం పాపము చేసి తిమని ఒప్పుకొని, దోషులమైతిమని ఒప్పుకొని, భక్తిహీనముగా నడిచితిమని ఒప్పుకొని, తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికి నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదికి, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ జరగాలండి. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి చెరకు వెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నాను నేను. అది ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది, పాప సంబంధమైన చెర. ఆ చెరలోకి వెళ్ళగా, ఆ చెరలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడే ఆ చెరకు అప్పగించాడని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం తెచ్చుకోవాలంటే 33వ వచనంలో అంటున్నాడు, చెరకపోయిన ఆదేశమందు వాళ్ళు మొదట బుద్ధి తెచ్చుకోవాలి. చెప్పండి, ఏం తెచ్చుకోవాలి అనండి. మన వాళ్ళని బుద్ధి వచ్చిందా అనండి, బుద్ధి వచ్చిందా అనండి. ఎందుకు మనకు అవమానం? ఎందుకు నవ్వు లేదు? ఎందుకు సంతోషం లేదు? నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి, నేను చూస్తాను. మా కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంది, మా వ్యక్తిగత జీవితంలో చాలా హ్యాపీగా ఉందని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది అయితే బతుకుతూ సస్తున్నారు, కొంతమంది బతుకుతూ సస్తున్నారు. బయట పట్టలేదు ఒక్కటే, అంతేగాని సస్తా బతుకుతున్నారని చెప్పాలి. సస్తా బతుకుతున్నారు, బతకాలి కాబట్టి బతుకుతున్నారు. పాప సంబంధమైనటువంటి చెర వాళ్ళని సస్తా బతుకుతూ చచ్చేటట్టుగా చేసింది అనమాట. వాళ్ళు పేరుకే బతుకుతా సస్తా ఉన్నారు. అందుచేత ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఏం తెచ్చుకోవాలని దేవుడు అక్కడ కోరుతున్నాడంటే బుద్ధి తెచ్చుకోవాలని. స్తోత్రం చెప్పండి. మన విశ్వాస జీవితంలో దేవుడు కోరుకునేది కూడా అయితే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు అక్కర్లేదు ఆయనకి అనండి. ఎవరాళ్ళు? 99 మంది నీతిమంతులు అంటాడు. వాళ్ళకి ఇంకేం డౌట్ లేదు, 99 మంది నీతిమంతులు. కానీ ఏమి లేదు, ఒక్కడికి మారు మనసు లేదు. ఇప్పుడు దేవునికి కావాల్సింది వాళ్ళ స్వనీతిని బయలుపరుచుకునే వాళ్ళు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. వాళ్లే పరలోక రాజ్యానికి వారసులు, వాళ్లే దేవుని రాజ్యానికి వారసులు, వాళ్లే రక్షణ పొందిన వాళ్ళు, వాళ్లే నిత్య జీవానికి వారసులు. వాక్యంలో రాయబడింది, ఆ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకం అంతా ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత బాధను అనుభవిస్తున్నప్పుడు, వారు చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నప్పుడు, మొట్టమొదట వాళ్ళ బుద్ధిలో మార్పు రావాలని దేవుడు కోరుకున్నాడు. ఏం తెచ్చుకోవాలంటే 37వ వచనం, వారు చెరగపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని. చెప్పండి, ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలని చెప్పండి. వినపడలా? నాకే చెప్పండి, మీ అందరు కలిసి. ఏం తెచ్చుకోవాలి? బుద్ధి ఎప్పుడు తెచ్చుకుంటాం మరి? నీ జీవితకాలం అంతా దుఃఖం కారణం ఏంటంటే శాపగ్రస్తమైన జీవితం. అది పాప సంబంధమైన చెర. నిన్ను దుష్టుడు బంధించాడు, నిన్ను వాడు చెరపట్టాడు, నిన్ను వాడు తన భంజనంలోకి తీసుకున్నాడు నిన్ను. నీ జీవితం అంతా అలా బ్రతుకుతున్నప్పుడు అది అవమానకరమే. కానీ దేవుని పిల్లలకు మళ్ళా నోటి నిండా నవ్వు వచ్చిందంట, వాళ్ళ నాలుకంట ఆనందగానం చేసి పాట పాడినా సంతోషంగా పాడలేవు నువ్వు. హృదయం నిన్ను ఎక్కిరిస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆటో మీద కోతి బొమ్మ చూశాను నేను, అట్ట పెట్టుంది, అది ఎక్కిరిస్తున్నట్టు. మీరు ఎప్పుడైనా చూసారా ఆటో మీద వెనకాల కోతి బొమ్మ పెట్టి?
మన మనస్సాక్షి కూడా చాలాసార్లు ఎక్కిరించినట్టు అనిపించలేదు? పాట పాడుతున్నావు కానీ సిగ్గు లేదు, అసలు లోపల నీ అంతరంగం బాగుంది అంటలేదు? ఎక్కడుంది ఆనందం? బయటకైతే పెదాలతో పాట పాడుతున్నావు కానీ లోపల నుంచి వస్తుందా అది ఆనందగానం? లోపల నుంచి నోటి నుండి నవ్వుందా? ఎవరి దగ్గరకన్నా కూర్చొని అక్కడ మీటింగ్లో ఏం చెప్పమంటావు, బతుకుతున్నానన్న పేరే కానీ అసలు బతుకుదామన్న ఆశ కూడా లేదని ముచ్చట, బాధ, ఆవేదన. కానీ ఎప్పుడు నీకు సంతోషం వస్తుందంటే నీ మనసు మార్చుకున్నప్పుడు, నువ్వు బుద్ధి తెచ్చుకున్నప్పుడు. తర్వాత ఏమన్నాడు అక్కడ? అందరూ చూడండి దయచేసి, బుద్ధి తెచ్చుకొని. తర్వాత 37వ వచనం 2వ భాగం, మనస్సు తిప్పుకొని. చెప్పండి, ఏం తిప్పుకోవాలి? చెడ్డ జీవితంలో నుంచి మనస్సు తిప్పుకొని. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఒప్పుకోలు చేయాలి. ఒకటి, పాపం చేశాము, దోషులమైతిమి, భక్తిహీనంగా నడిచామని దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అదే సామెతలో చెప్పాడు, అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వరదల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మళ్ళా కనికరించబడతాడు. సియోనుకు వాళ్ళు తిరిగి రావడానికి అదే కారణం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో, శత్రువుల రాజుల దగ్గర వాళ్ళు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు, మనస్సు తిప్పుకున్నారు. వాళ్ళ దోషాన్ని, వాళ్ళ పాపాన్ని దేవుని ఎదుట వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. అలా చేస్తే నువ్వు అక్కడి నుంచి వాళ్ళని మరలా కనికరించి, వాళ్ళని క్షమించి, వాళ్ళు చేసిన విన్నపాన్ని ఆలకించి, వారి దోషాన్ని క్షమించి మరలా అక్కడి నుంచి వాళ్ళ దేశానికి వాళ్ళని తీసుకొచ్చుదుగాక అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి. వాళ్ళు భక్తిహీనముగా నడిచితిమని ఒప్పుకొని, తాము చెరలోనున్న దేశమందు ఎలా దేవుని వైపు తిరగాలంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని. అనండి, ఎట్లా మళ్ళుకోవాలి? మళ్ళుకుంటే కూడా అవసరం తీరేటట్టు కాదు. కొన్నిసార్లు మనం కూడా పశ్చాత్తాపడతాం కానీ ఆ గండం గట్టెక్కడానికే. అనండి, స్తోత్రం కాపాడినైనా. కడుపులు నొప్పి తగ్గిపోయింది, సాయంత్రం మళ్ళీ మేసాలు మేలేస్తాం. అప్పుడుకప్పుడు భక్తి, అప్పుడప్పుడు అవసరం. అది ఆ గండం గట్టెక్కటం అవసరం. అది కాదు భక్తి. అక్కడ రాయబడింది, వీళ్ళు ఎలా మళ్ళుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని వైపు వాళ్ళు తిరిగితే అప్పుడు రప్పిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పానే, ఇశ్రాయేలీలు యూదులు చెరగొని పడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎంతకాలం ఉన్నారంటే దాదాపు 70 సంవత్సరాలు ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రకాల శిక్షలు ఉండి అన్ని రకాలు అనుభవించారు. ఆ కాలంలో ఇశ్రాయేలీల దేశం విశ్రాంతి సంవత్సరాలను అనుభవించింది. స్తోత్రం చెప్పండి. దానిలో చేయబడినటువంటి వారి పాపం ప్రాయశ్చిత్తం అయ్యేదాకా అక్కడ ఉంచాడు దేవుడు. అక్కడి నుంచి తీసుకురాలేదు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని తట్టు తిరిగి వారి పాపాన్ని ఒప్పుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని వైపు మళ్ళుకున్నారో అప్పుడు మళ్ళా వాళ్ళని తీసుకొస్తానని చెప్పాడు. అలా ప్రార్థన చేశారు వీళ్ళు కూడా. కాబట్టి సియోనులో నుండి చెరగొని పోబడినటువంటి వారు మరలా సియోనుకు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ నోట్లో ఏముందంటే నవ్వు. స్తోత్రం చెప్పండి. చెర సంబంధమైన జీవితం, పాప సంబంధమైన జీవితానికి సూచన. దాంట్లో నుంచి నువ్వు బయటకు వస్తే తప్ప నీ నోట్లో నవ్వు అనేది ఉండదు, నీ నోట్లో ఆనందగానం ఉండదు. గానం చేస్తావు కానీ దాంట్లో ఆనందగానం ఉండదు. ఆనందగానమునే పాడనా అంటావు కానీ లోపల ఉండదు ఆనందం. ఆనందగానమునే పాడనా అది పెదవి వరకే, కానీ లోపల ఆనందం అనేది ఉండదు. ఆ కోతి లోపలుండి ఎక్కిరెత్తది, నీ సంగతి నాకు తెలుసు అని. లోపలంతా గంభీరంగా పాడుతున్నావు కానీ లోపలంతా నా స్ట్రెంత్ లేదని నాకు తెలుసు అని ఎక్కిరిస్తుంటుంది మన మనస్సాక్షి మనల్ని. పక్కనోళ్ళు కాదు, మన మనస్సాక్షి మనల్ని ఎగతాళి చేసినట్టుగా పరిహాసం చేస్తుంది అనమాట. ఈ శ్రేష్టమైన సమయంలో మీకు నేను పిలుపునిస్తున్నాను. వాళ్ళు దుఃఖంలో, వాళ్ళ ఆవేదనలో, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు మళ్ళా దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనం చెప్పినట్టుగా వాళ్ళని దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే, ప్రియులారా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచనాలు మీకు నేను చెప్పి తర్వాత ముందుకు తీసుకువెళ్తాను. ఇర్మియా గ్రంథం
ఇర్మియా గ్రంథం. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని మీకు నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచ్చు. 33వ అధ్యాయం 20 వచనం 26వ వచనం చూడండి. 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం త్వరగా 20-26 వచనాలు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రం ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన భంగము చేయగలిగిన ఎడల. అంటే దేవుని వాగ్దానం ఎంత పటిష్టమైందో అలాంటి వాగ్దానాలను ఈడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. నక్షత్రాలు కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, పగటి నిబంధన కానీ, రాత్రి నిబంధన కానీ రద్దు చేయటం వల్ల అయితే కానీ నేను నా ప్రజలతో చేసిన నిబంధన కూడా రద్దు కాదు. నేను నా ప్రజలతో చేసిన నిబంధన రద్దు కాజాలని నిబంధన. ఆయన దేవుడు తన ప్రజలకిచ్చిన నిబంధన ఎలాంటిదంటే రద్దు కాజాలని నిబంధన, రద్దు పరసజాలని నిబంధన చేశాడు తన ప్రజలతో. అందువల్ల చెరగొనిపోబడిన వాళ్ళని ఎప్పుడు కూడా సమూల నాశనానికి అప్పగించి వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నారో, మనసు తిప్పుకున్నారో, ఎప్పుడైతే తమ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారో, వారి దోషాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారో, అక్కడి నుంచి మరలా దేవుడు తిరిగి తన దేశానికి, వాళ్ళ దేశానికి తీసుకురావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులారా, వాక్యాన్ని చూడండి, దయచేసి చదవండి. 23వ వచనం. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, తాను ఏర్పరచుకొని 2 కుటుంబాలు. చెప్పండి, ఏ కుటుంబాలు? ఎవరా 2 కుటుంబాలు? ఇప్పుడేగా చెప్పాను నైనా, చెప్పా ఇప్పుడేగా చెప్పాను. 2 కుటుంబాలు. ఎవరా 2 కుటుంబాలు? మొదటి కుటుంబం ఇశ్రాయేలు, రెండవ కుటుంబం రాజ్యం 2 భాగాలైందని చెప్పాను కదా. ఆ 2 కుటుంబాలు ఇశ్రాయేలు కుటుంబం, దాంట్లోనే యోధా కుటుంబం. ఈ 2 కుటుంబాలు నేను ఏర్పరచు కుటుంబాలు అంటున్నాడు ప్రభువారు. మళ్ళా చదువుతున్నాను, అందరు చూడండి. 24వ వచనం. తాను ఏర్పరచుకొని 2 కుటుంబాలను యెహోవా విసర్జించననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట నిజముగా జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొనుచున్న మాట నీకు వినబడుచున్నది కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు, వాళ్ళని పూర్తిగా దేవుడు విడిచిపెట్టేశాడని వీళ్ళు చెప్పుకుంటున్నారే. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబును సంతానపు వాడనగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ దేవునికి. వాళ్ళు చెరలోకి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలు దేవునికి వారు అవిధేయులుగా బ్రతికిన అక్కడి నుంచి దేవుడు అంటున్నాడు, నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని. ఉదయపు విధులు అంటే పగటి కాలపు విధులు. సూర్యుడు పగలంటే ఉదయం కాగానే సూర్యుడు రావాలి, పగలు మధ్యాహ్నం రాగానే ఎండ రావాలి, సాయంత్రం అవగానే మళ్ళీ చల్లబడాలి, సూర్యుడు అస్తమించాలి. అవి పగటి విధులు. రాత్రి విధులు ఏంటి? సాయంత్రం అవగానే చంద్రుడు రావాలి, బాగా వెన్నెల రావాలి. ఈ రాత్రి విధులు పగటి విధులు కానీ మారుతాయా? వాటిని నియమించింది నేను కదా. నా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు కూడా అలాగే ఖచ్చితంగా నెరవేరుతాయి. నా ప్రజలను గురించి వీళ్ళు అనుకుంటున్నారు, ఈ 2 కుటుంబాలైన తన ప్రజలను దేవుడు విడిచిపెట్టాడని. వాక్యం చెప్తుంది, నేను వారిని విడిచిపెట్టలేదు, నేను వారి మీద కనికర పడుతున్నాను. వారిని మరలా తిరిగి అక్కడి నుంచి చెరసాల్లో నుంచి ఏం చేయబోతున్నాను? రప్పించబోతున్నాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అద్భుతమైన ప్రేమ ప్రియులారా మన ఎడల. అనేక సార్లు మనం కూడా దేవునికి విరోధంగా వెళ్ళినప్పుడు, దేవునికి విరోధంగా జరిగినప్పుడు, దేవునికి విరోధంగా పాపంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి గుర్తుపెట్టుకోండి. అంటే ఏం పాస్టర్ గారు అలా బ్రతుకుతున్నా కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే, నిన్ను మళ్ళించడం కోసం ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానే ఉంటాడు. చెప్పండి, ఎంతవరకు?
పక్కన వాళ్ళకి చెప్పండి, ఎప్పుడు దాకా ప్రేమిస్తాడు నిన్ను? నీలో అప్పుడు దాకా కూడా మారు మనసు రాకపోతే దేవుడు ఏం చేయలేడు. ఇక ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఇస్తాడండి. ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఇస్తాడు. అంటే నీకు జ్ఞానం, నీ మనస్సాక్షి జ్ఞానంతో పనిచేసినంత వరకు, నీ మెదడు జ్ఞానంతో పనిచేసినంత వరకు, మంచి చెడులు నీకు తెలిసేంత వరకు కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తానే ఉంటాడు. దేవుని దయను, దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం అని చెప్పడానికి ఇది గుర్తు. వాళ్ళ మీద దేవుడు చూపిన కృప, కనికరం ఎంత గొప్పదంటే వాటిని మనం వర్ణించలేం ప్రియులారా. మళ్ళా చదువుతున్నాను, అందరు చూడండి. నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించును. ఎలాగా? అవి గాని రద్దయితే నేను విసర్జిస్తాను నిశ్చయముగా. ఇప్పుడు దీని అర్థం ఇక్కడ మీకు తెలుస్తుంది. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి సియోనులో నుండి, చెరలో నుండి వారిని రప్పిస్తాను సియోనులోకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అదే 46వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. వాగ్దానాలు చేశాడు దేవుడు. ఆ వాగ్దానాల ప్రకారం చెరలోకి వెళ్ళినటువంటి వారిని అక్కడి నుంచి రప్పించడానికి మళ్ళా ఆయన వాగ్దానాన్ని పంపించాడు, తన వాక్కును పంపించాడు. తన ప్రవక్త ద్వారా, ఇర్మియా ద్వారా ప్రకటింపజేశాడు ఆయన. 27, 28 వచనాలు దయచేసి త్వరగా చూడండి. కీర్తనలు ఇర్మియా గ్రంథంలో దయచేసి 46వ అధ్యాయంలో 27. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. 28వ వచనం. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. అబ్బా, ఎంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. పక్కన వాళ్ళకి చెప్పండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు చూడండి ప్రియులారా. ఇంత దూరం అయిపోతున్నా కూడా దేవుడు వారిని ఎంత కనికరిస్తున్నాడో మళ్ళా వాగ్దానం చేస్తున్నాడు. 28వ వచనంలో ప్రజలు చూసేవాళ్ళు అనుకుంటున్నారు, ఇందాక మనం చదివిన లేఖనాల్లో, వాళ్ళని దేవుడు, ఆ 2 కుటుంబాలను దేవుడు విడిచిపెట్టేశాడు, విసర్జించేశాడు. వాళ్ళ ఆలనాపాలనికి ఎవరికి పట్టదనుకున్న సందర్భంలో నేనే జాలిపడి వాళ్ళని చెరలో నుంచి రప్పిస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ 28, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. పక్కన వాళ్ళకి చెప్పండి, భయపడొద్దని చెప్పండి. నీ చెర సంబంధమైన జీవితంలో నుంచి విడుదల వస్తుందని చెప్పండి. చెప్పండి అమ్మా, నీ చెర సంబంధమైన జీవితంలో నుంచి దేవుడు నీకు విడుదలిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. ఆ బంధకాల్లో నుంచి విడుదలిస్తున్నాడని చెప్పండి. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టి తినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, గాని న్యాయమును బట్టి నిన్ను, చెప్పండి, వాళ్ళకి శత్రువులకు నిన్ను పట్టుకొని పోవడానికి దండన విధిస్తానంటుండే మళ్ళీ అంటున్నాడు, నిన్నేం వదిలిపెట్టను. నువ్వు చేసిన దానికి తప్పనిసరిగా నీకేం పడుతుంది? న్యాయమే, శిక్షే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అయినా సమర్పించుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదం ప్రియులారా. వాళ్ళకి శిక్ష విధించిన దేవుడు అది కూడా ఎలా చెప్పాడంటే న్యాయమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? న్యాయాన్ని, కృపా సంపత్తి, దేవుని కృపా సంపత్తి. ఆయన న్యాయం ఎలాంటిదంటే ఎప్పుడో నశించాల్సిన వారు మనం, కానీ దేవుడు నశించిపోకుండా ఆయన కనికరాన్ని మన మీదికి రానిచ్చాడు. చాలా సంగతులు ఇందులో ఉన్నాయి, కానీ ఈ సమయం అయిపోతా ఉంది. 5 నిమిషాల్లో చెప్పాలి, నేను ముగిస్తాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. యాకోబును ప్రేమించాడు, ఇశ్రాయేలును ప్రేమించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు 2 కుటుంబాలను ప్రేమించాడు. వారు వెళ్ళి నా చెరలో నుంచి, చెరస సంబంధమైనటువంటి ఆ బబులోను దేశానికి బుద్ధి చెప్పి దాన్ని సమూలను నాశనం చేసి వాళ్ళని సియోనుకు తీసుకొచ్చాడు. ఆ సియోనులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉందంటే కల కనిన వారి లాగా ఉన్నారంట. వారి నోటి నిండా నవ్వు ఉందంట. వారి నాలుక ఏ గానం చేసింది? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు మన నోట్లో ఆనందగానం ఉంటుంది, ఎప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటుంది అంటే
నువ్వు వెళ్ళిన ఆ చెర సంబంధమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు, అప్పుడు చూసిన జనాలు చెప్పుకున్నారంట, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. స్తోత్రం చెప్పండి. నువ్వు పోయి ఆ చెరలో ఉంటే అక్కడ ఉన్నంత కాలం ఎవరు చెప్పుకోరు. అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చావంటే వీళ్ళు నమ్మిన దేవుడు గొప్ప దేవుడని దేవుణ్ణి గణపరుస్తారు. మీ కొరకు దేవుడు చేసిన కార్యాలను శ్లాఘిస్తారు అనేకులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు చేశాడు మన కొరకు? ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేశాడు. ఈ లోకంలో ఎవరు చేయలేని కార్యం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు చేయలేని కార్యాలు మన పక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాప సంబంధమైన చెర నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారిని పంపితే, యేసుక్రీస్తు వారు మన పాపమంతా ఆయన పైన వేసుకొని గొప్ప కార్యాలు మన కొరకు చేశాడు. మన పాపమంతా కొట్టివేశాడు. మన పాపపు రుణాన్ని మేకులతో సిలువలో కొట్టివేసి చించివేసి ఆ యొక్క రుణపత్రాన్ని చింపివే యేసుక్రీస్తు ద్వారా మన కొరకు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. సిలువలో మన పాపానికి దొరికింది. మనం విమోచింపబడ్డాం, మనం విడుదల పొందాం, మనం సమాధానపరచబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. వాక్యం చెప్తుంది గొప్ప కార్యాలు అంటే స్కూటర్ కొనటం, బైక్ కొనటం, ఫ్రిడ్జ్ కొనటం, కూలర్ కొనటం, ఏసీ కొనటం, అవి కాదు గొప్ప కార్యాలంటే. పాపంలో నుంచి నిన్ను ఏంది మన వాళ్ళు నవ్వు లేకుండా పోయింది ఏంటి మధ్యలో? ఈ వస్తువులు వాహనాలు కొనటం గొప్ప కార్యాలు కాదండి. మీకు తెలుసా, ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. చిత్తుకైతే లేరు, ₹6 పోతు వాడు అందరూ ఒక షాపులోకి వెళ్తుంటే ఆ షాపులోకి కూడా వెళ్ళనివ్వలేదండి. ఎక్కడికి రా, నువ్వేంద్రా ఇక్కడ ఈ షాపులోకి వస్తావు, ఎవరు పడితే వాళ్ళు ఈ షాపులోకి రారంటారు. దాదాపు ₹1,00,000 ఎంత అది పైన ఉంటుంది అంట, అది ఐఫోన్. అది దాన్ని కొనడానికి వెళ్ళాడు. ఏందిరా నువ్వా అంటే, అవును నేనే, ఐఫోన్ కావాలి నాకు అంటున్నాడు. అక్కడికి వెళ్ళి కాగితాలు ఏరుకునేవాడు. అది లక్షల పైన ఉంటుందిరా, ఎలా నీకెట్ట సాధ్యం అంటే, వాడు ఆ గోత చిత్తు కాగితాల్లో నుంచి ఒక మూట బయటకు తీశాడు. అన్ని ₹2. మరి ఏం చేస్తాం? మరి ఏ రూపాయి అయినా రూపాయిగా తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చి వాళ్ళు షాప్ వాళ్ళే కూర్చొని లెక్కలు పెట్టుకొని అన్ని రూపాయలు లెక్కేసుకొని వాడు ఫోన్ ఇచ్చి పంపించారు జాగ్రత్తగా. ఇప్పుడు చెప్పండి, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళం మన్నాయమా? మనం ఓదరు కొట్టుకొని డబ్బా మాటలు చెప్పుకుంటున్నాం. మనం నేను చూడు, నా ఇది చూడని. ఎవడు బెటర్ అంటారు? ఇక్కడ నేను వస్తువులు, వాహనాలు గొప్ప విషయాలు కావు, గొప్ప కార్యాలు కావు. గొప్ప కార్యాలు అయితే వాడు మనకంటే గొప్ప కార్యాలు పొందినట్టు, అది కాదు. యేసుక్రీస్తు వారు మన పాపాన్ని పరిహరించారే, అది గొప్ప కార్యం అంటే. శిలువలో మన రోగాన్ని కొట్టివేసి, అది గొప్ప కార్యం అంటే. మనకు విమోచన కలుగు చేశాడే, అది గొప్ప కార్యం అంటే. మన పాపాన్ని క్షమించాడు, అది గొప్ప కార్యం అంటే. ఘనమైన కార్యం అంటే అది. గొప్ప కార్యాలంటే ఏంటి? వస్తువులు, వాహనాలు కంచాలు, మంచాలు కొనుక్కోవటం కాదు. గొప్ప ఈ లోకంలో ఏంటంటే, ఎన్ని మంచాలు ఉంటే అంత గొప్పగా, ఎన్ని డబుల్ కాట్ మంచాలు ఉంటే అంత గొప్ప, ఎన్ని బైకులు, బళ్ళు, వస్తువులు, వాహనాలు మొత్తం. ఇప్పుడు మా ఇంట్లోకి ఇక్కడికి వెళ్ళి చూడండి, అవన్నీ ఒక్కట ఉపయోగపడేది లేదు. అన్నీ దాని నుంచి ఆ దానికి వరుసగా పెట్టేశారు. పప్పు డబ్బాలు పెద్ద ఒకటి, చిన్నది ఒకటి, ఆ తర్వాత ఇంకా తపేళ, ఇంకో తపేళ. ఈ తపేళాలు పెట్టుకొని ఊరేగి జనానికి అందరికి చూపెట్టుకోవటమే. ఈ గొప్ప కార్యాలు ఏం కాదు. అవి చాలా గొప్పగా, అట్లా అవి గొప్పవి అయితే అన్యజనుల ఇళ్లలో చాలా మనకంటే గొప్ప. ఏ ఇంట్లోకి వెళ్ళినా తెల్ల స్టీల్ బొచ్చలను ఈ తప్ప ఇత్తడి, రాగి మన ఇంట్లో ఉండి పాతి ఎవరో ఒకళ్ళిద్దరు అక్కడక్కడ కనపడ్డాయి. మీరు అన్యజనుల ఇళ్లకి వెళ్ళి చూడండి, ఎంత పెద్ద పోషణాలు. ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు? ఎవరి కొరకు గొప్ప కార్యాలు చేశాడా? ఇది కాదు గొప్ప కార్యాలు అంటే. వస్తువులు, వాహనాలు ఉండడం కాదు, కంచాలు, మంచాలు ఉండడం కాదు. నీ పాపానికి క్షమాపణ దొరకడం గొప్ప కార్యం.
నీ పాపం పరిహరించబడటం గొప్ప కార్యం. వాక్యం చెప్తుంది. వాళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్న అన్యజనులు చెప్తుంది, వీళ్ళ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని. తర్వాత వాళ్ళు కూడా చెప్తున్నారు 3వ వచనంలో, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడని చెప్పండి. అందుకే ఇట్లున్నాం అనండి. లేకపోతే మరి ఏమనుకున్నారు, మరి గొప్ప కార్యాలు చేశాడు కాబట్టే ఇట్టున్నాం, లేకపోతే ఎప్పుడో మన కథలకి ఎప్పుడో స్తోత్రం. మనం గొప్పవాళ్ళం కాదు, మంచివాళ్ళం కాదు, యోగ్యులం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓ యాకోబు, నువ్వు భయపడద్దు, నువ్వు నా బిడ్డవే, నువ్వు నా సొత్తు, నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను కనికరిస్తాను, నువ్వు భయపడవద్దని చెప్తున్నాడు. అలా చెప్పిన దేవుడు వాళ్ళ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ఏం రాయబడిందంటే 3వ వచనం 2వ భాగం, మనం సంతోషభరితులమైతిమి. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం. సంతోషంగా కొద్దిగా నవ్వండి. ఎప్పుడు సంతోషం అంటే ఆ పాపపు సంబంధమైన చెర సంబంధమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు. అదే మత్తయి సువార్తలో చెప్పాడు, ఓ పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా కూడా ఏం పడుతుంది? సంతోషం. ఆ వ్యక్తికి నిజమైన సంతోషం, దేవునికి సంతోషం. అది మార్పు లేని వాళ్ళ జీవితంలో దేవునికి ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. చెప్పండి, దేవునికి ఉండదు, వాళ్ళకు కూడా సంతోషం ఉండదు. ఇప్పుడు వాళ్ళు సంతోషభరితులయ్యారు. తర్వాత 4వ వచనంలో, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించుము. ఇప్పుడు 5వ వచనంలోకి రండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానముతో పనలు మోసుకొని, సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తాడు. అసలు విత్తనాలకి గతి లేని టైంలో పిడికెడు విత్తనాలు తీసుకెళ్ళి ఏం చేయబోతున్నారు వాళ్ళు? చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తారంట. పిడికెడు విత్తనాలు తీసుకెళ్ళి, పిడికెడు విత్తనాలు అంటే ఎన్నండి? గుప్పెడో. ఆ గుప్పెడు విత్తనాలు తీసుకెళ్ళి ఏడ్చుకుంటా విత్తారంట. అంటే సియోనుకు తిరిగి వచ్చిన తర్వాత విత్తనాలు కూడా లేవు వాళ్ళకి, విత్తుకోవడానికి పొలాల్లో విత్తనాలు కూడా లేవు. పిడికెడు విత్తనాలు పట్టుకొని పోయి పొలాల్లో విత్తితే ఇప్పుడు వాళ్ళలో ఏమొచ్చిందంటే, ఎలా వచ్చిందంటే తెలుసా? మీరు గమనించారా? పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు కోసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి. పనలు అంటే ఒక పనలో ఎన్ని ఉంటాయి గింజలు? ఎప్పుడన్నా కట్టలు కొట్టారా? కోసారా? వదిలేశారా? పనంటే ఎంత ఉంటుంది? గుప్పిడి విత్తనాలు ఎన్ని పనులు ఉంటాయో. ఒక వరుసలో ఒక పాయిగాని ఉంటే ఆ వరుసలో ఆ పాయలో ఎన్ని ఓదులు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, ఒక్కొక్క పనకి ఎన్ని గింజలు ఉంటాయి. 10 మోపులు కొడితే కరెక్ట్గా ఆ పంట మొత్తం ఎన్ని బస్తాలు అవుతుందో లెక్క పెట్టవచ్చు అనమాట. ఒక 10 మోపులు కానీ అప్పుడు కట్టుముళ్ళు వేయడానికి 10 కట్టలు కట్టి దాన్ని తీసుకొచ్చి కట్టుముళ్ళు కోసం ఓ బల్లగాని ఏమన్నా వేసుకొని కొట్టేవాళ్ళు, కొట్టి దాన్ని కట్టుముళ్ళు వేసేవాడు. అంతా అయిపోయి తూర్పారు బట్టి ఆ 10 కట్టలకి ఎన్ని గింజలు అవుతాయో చూసి ఇక సుమారుగా ఎన్ని కట్టలు అవుతాయో తెలిసిపోద్ది. 1200 అయినాయా, 1000 కట్టలు అయినాయా? కాబట్టి 10 కట్టలకి ఒక బస్తా చొప్పున 1000 కట్టలుగానే అయితే మాకు ఖచ్చితంగా 100 బస్తాలు ఇలా కంప్లీట్గా లెక్కేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు విత్తనాలు ఎన్ని అయినాయి? ఇప్పుడు పనలో వచ్చేసినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకో కావలెనా? ఈ సంతోషము నీకో కావలెనా? ఈ సంతోషము నీకో కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ఈ సంతోషము నీకో కావలెనా? ఈ సంతోషము నీకో కావలెనా? ఈ సంతోషము నీకో కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా.
వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకున్నారు, వాళ్ళు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏంటంటే సంతోషం. ఏం రాయబడింది చూడండి, 3వ వచనంలో చివరి భాగం, మనం సంతోషభరితులమైతిమి అనండి. ఏమయ్యారు? ఇప్పుడు ఇలా మళ్ళా చెప్తున్నాను, పాప సంబంధమైన చెరలో నువ్వు ఉన్నంత వరకు నీ జీవితానికి కానీ నీ కుటుంబానికి కానీ ఎప్పటికీ సంతోషం రానే రాదు. నువ్వు దాంట్లో నుంచి బయటికి రావాలి, దాంట్లో నుంచి నీకు విడుదల రావాలి. దేవుడు ఎప్పుడు నీ కోసం విడుదల ఇవ్వడం కోసం, గొప్ప కార్యాలు చేయడం కోసం ఆయన సిద్ధంగానే ఉన్నాడు. దాన్ని నువ్వు పొందడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బుద్ధి తెచ్చుకోవడం, మనస్సు తిప్పుకోవడం, దోషాన్ని పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం, పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుని వైపు మళ్ళుకోవడం. ఇవి నీలో సంభవించినప్పుడు ఆటోమేటిక్గా ఏ సంబంధమైన జీవితంలో, ఏ పాప సంబంధమైన బానిసత్వంలో నువ్వు ఉన్నావు దాంట్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి నీకు లేని ఆనందాన్ని, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా తిరిగి రెట్టింపుగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిడికెడు విత్తనాలు తీసుకొని చేతబట్టుకొని ఎడ్చుచూ విత్తువాడు. ఏడుస్తా ఇస్తున్నాడు. పిడికెడు విత్తనాలు అంటే ఎన్ని? వాడు ఎలా పంటకు వస్తున్నాడు అంటే, పంట వచ్చినప్పుడు సంతోషగానం చేస్తా పంటలకు వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తాను దయచేసి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. దేవుడు మళ్ళా వాళ్ళని ఆశీర్వదించడానికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ మాట చెప్తున్నాడు. 31లో దయచేసి 3వ, చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమము పడువారి నాట్యములలో కలిసెదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మళ్ళా నాట్యం అనండి, మళ్ళా నాట్యం, మళ్ళా పంట, మళ్ళా సమృద్ధి, మళ్ళా ఆనందం, మళ్ళా సంతోషం. ఎప్పుడు అంటే నువ్వు పోయిన చెర నుండి నువ్వేమవ్వాలంటే కమ్బ్యాక్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే నీలో కలగాల్సిన మార్పులు, బుద్ధి తెచ్చుకోవాలి, మనసు తిప్పుకోవాలి, దోషాన్ని పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన వైపు మళ్ళుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. శత్రువులను దండించి, శత్రువులను శిక్షించి దేవుడు సంతోషగానంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలు నిదానంగా మీరు చదవండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. వాస్తవంగా మనం ఏం చదివాం? దినవృత్తాంతాల గ్రంథంలో ప్రాకారాలన్నీ ఏం చేయబడ్డాయి? కాల్చివేయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి, పడగొట్టబడ్డాయి. ఇప్పుడు మళ్ళా దేవుడు అంటున్నాడు, కట్టబడినట్లు నేను నిన్ను కట్టిస్తాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మరలా నేను నిన్ను కట్టిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత నీవు మరలా తంబురలు వాయిస్తావు అనండి. ఏంటయ్యి? తంబురాలు అంటే వాయిద్య ధ్వనులు. తర్వాత ఇంకా ఏమన్నాడు తెలుసా అండి? సంభ్రమము పడువారితోనూ నాట్యముతోనూ నువ్వు కలుస్తావు. అంటే నీలో సంతోషగానం, మళ్ళా నాట్యం, మళ్ళా ఆనందం ప్రారంభమవుతుంది నీకు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో ఇట్టి సంతోషం నువ్వు అనుభవించాలంటే మళ్ళా తిరిగి రావాలి దేవుని వైపు. బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు మనలో ఉంటే వాటిని జ్ఞప్తి చేసిన దేవునికి స్తోత్రం చెప్పి దేవుని వైపు మళ్ళుకోవాలి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. ప్రభా, నేను దోషభరితులమయ్యాం, మేము పాపభరితులమయ్యాం, మేము మా దోషాన్ని మా అతిక్రమాన్ని మన్నించి అంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనం చదివాం కదా, దేవుడు మన కొరకు ఏ కార్యాలు చేశాడు? గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నీకోసం, అద్భుత కార్యాలు చేస్తాడు నీకోసం. నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను రప్పించడం కోసం, నిన్ను బయటకు తీసుకురావడం కోసం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. భయపడకు యాకోబు, నేను నిన్ను విడువను అని చెప్పిన వాగ్దానం ఇప్పటికీ కూడా
మన మీద ఆయన నిలుపుతున్నాడు. అందుకే నేను ఇందాక జ్ఞాపకం చేశాను, ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎన్నోసార్లు మనం అవిధేయులమయ్యాం, కానీ చావలేదు కదా. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాం, వదిలిపెట్టలేదు కదా. అదే మన గుర్తు. ఎప్పుడో దేవుడు మనల్ని కానీ మనం చేసిన అతిక్రమాలను బట్టి కానీ విడిచిపెట్టుంటే ఈ పాటికి మనం ఉండాల్సిన దగ్గర ఉండేవాళ్ళం. మన పేరు రాయి మీద ఉండేది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నిదానంగా అర్థమవుతున్నట్టుంది మన పేరు ఎక్కడ ఉండేది? ఇట్లు ప్రభునందు నిద్రించిన పలానా, ప్రభునందు మృతునందు మృతులు అని తర్వాత కింద మీద మన పేరు పెట్టేవాళ్ళు. పలానా భార్య, పలానా ఆయన భార్య, పలానా ఆయన కొడుకు, పలానా ఈ పేర్లన్నీ చెక్కబడి ఉండేవి. కానీ దేవుడు ఎంత కనికరించాడు మనల్ని. నిండు హృదయంతో ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహింపరిద్దాం. తల్ల వంచండి. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.